తిరుమల తిరుపతి దేవస్థానం అరాచక శక్తుల అసాంఘిక కార్యక్రమాలతో తల్లడిల్లిపోతోంది. బిఆర్ నాయుడు గారు అధ్యక్షుడైన తర్వాత ఆయన అధ్యక్షునిగా నియమింపబడ్డ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఔన్నత్యం, విశిష్టత పూర్తిగా మంటగలిపిపోయాయి. ఆయన చేస్తున్నటువంటి వికృత కామక్రీడలు బయటికి వచ్చిన తర్వాత మొత్తం హిందూ సభ్య సమాజం అంతా ఈసడించుకొని ఆ వ్యక్తి ఆ పదవికి అనర్హుడు, ఆయన రాజీనామా చెయ్యాలి లేదా ఆయనను తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి గెంటివేయాలి అని మొత్తం హిందువులంతా కూడా గొంతెత్తి ఘోషిస్తున్నా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్న కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలను ప్రేరేపించి ప్రోత్సహించేటువంటి వ్యక్తులను వెనకేసుకు రావటం మూలంగా బిఆర్ నాయుడు గారు ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాల వలన ఆ వికృత చేష్టలను బలపరిచేటువంటి ఆకురౌడీలంతా బిఆర్ నాయుడు పంచన చేరి బిఆర్ నాయుడు వాళ్లకు ఇష్టం వచ్చినట్టుగా దర్శనాలకు సంబంధించినటువంటి వెసులుబాటు కల్పించటంతో రోజుకు 3-4 వేల 300 రూపాయల శుభదం టికెట్లు, విఐపి బ్రేక్ దర్శనాలు వేల రూపాయలకు బ్లాక్ టికెట్లలో అమ్ముకుంటూ రోజుకు లక్షల రూపాయలు సంపాదించుకుంటున్న ఆకురౌడీలంతా కూడా పెట్టరేగిపోతున్నారు. 2 రెళ్లు 4 అన్నందుకు గుండాలు గండ్రాళ్లు విసిరే సీమలో క్షేమం అవిభాజ్యం అంటే జైళ్లు నోళ్లు తెరిచే లోకంలో ఇప్పుడు మనం ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. మీరు చేసినటువంటి అసాంఘిక కార్యక్రమం నైతికంగా సరి అయినటువంటి చర్య కాదు అని నిన్న ఆయనకు నిరసన వ్యక్తం చేసేటువంటి కార్యక్రమాలు చేస్తే బిఆర్ నాయుడు పెంచుతున్నటువంటి ఈ ఆకురౌడీలంతా కూడా మహిళల పట్ల అత్యంత దారుణంగా, ఎంతో అసభ్యంగా, మా నాయుడు కంటే ఇంకా మేము నీచంగా వ్యవహరిస్తాం రోడ్ల మీదనేనని దుర్భాషలాడుతూ మహిళలని చూడకుండా వాళ్ల పెదాలను రక్కేటువంటి కార్యక్రమం చేసి శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి 13 మంది మీద తప్పుడు ఎస్సీ ఎస్టీ కేసుల్ని బనాయించటం, ఈ ఆకురౌడీలంతా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, మమ్మల్ని ఊళ్లల్లో ఉండనివ్వరట, మమ్మల్ని ఇంటి నుంచి బయటికి పోనివ్వరట. బిఆర్ నాయుడు గారు పీఠాధిపతులతో, మఠాధిపతులతో, మతాధిపతులతో, ఆచార్య పురుషులతో వాళ్ళ అద్భుతమైన ప్రవచనాలు, వాళ్ళిచ్చేటువంటి ప్రసంగాలు, అనుగ్రహ భాషణలతో ఎంతో పవిత్రంగా భాసిల్లాల్సినటువంటి తిరుమల తిరుపతి నీవు పెంచుతున్నటువంటి ఈ పెంపుడు కుక్కలైన ఆకురౌడీల బూతులతో పూర్తిగా నిండిపోయింది. బిఆర్ నాయుడుని ఏ రాజకీయ వ్యక్తులు పెద్దవాళ్లు సమర్థించటంలా సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ద్వేషిస్తున్నారు, అసహించుకుంటున్నారు. ఈ ఆకురౌడీలంతా కూడా విచ్చలవిడిగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఈ ఆకురౌడీలు, బిఆర్ నాయుడు బెదిరింపులకు భయపడే వాళ్ళెవరూ లేరు. నీలాంటి త్రాష్టులని, ఇలాంటి ఆకురౌడీలను 50 ఏళ్ల క్రితమే ఉద్యమకారుడిగా నా కాలి కింద చెప్పుతో నలిపివేసినటువంటి వ్యక్తిగా చెప్తున్నా. దుర్మార్గులకు, ద్రోహులకు, రౌడీలకు వ్యతిరేకంగా మంచివాళ్లు చేసేటువంటి పోరాటంలో అగ్రభాగాన ఉంటా. లాఠీ తుపాకీ లేని పోలీసు అధికారి
ఉమేష్ చంద్రలాగా సజ్జనార్లాగా వీళ్లకు సమాధానం ఇస్తూనే ఉంటానని హెచ్చరిస్తున్నా.